వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఇంకా ఎన్నికలకు సమయం 2 ఏళ్లు ఉన్నప్పటికీ అక్కడ ఆల్రెడీ పొలిటికల్ వార్కు రెడీ అయ్యారు నేతలు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి తమ మాటల తూటాలతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు హద్దులు దాటి వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లింది వ్యవహారం. ఒకరిపై ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేసుకుంటూ ఆధిపత్య పోరుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లకు పైగా సమయం ఉన్నప్పటికీ పరకాల నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మధ్య సాగుతున్న తీవ్ర మాటల యుద్ధం నియోజకవర్గంలో ఎన్నికల సమరాన్ని తలపిస్తోంది. ఇద్దరు నేతలు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా వ్యక్తిగత విమర్శలు, సవాళ్లతో ఒకరిపై ఒకరు విరుచుకుపడుతుండడం స్థానికంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ వివాదానికి ప్రధాన కారణం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి నిర్వహిస్తున్న ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకున్న పాపాన్ని కడుక్కునేందుకే ఎమ్మెల్సీ పోచంపల్లి ఈ కుట్టు మిషన్లను పంపిణీ చేస్తున్నారంటూ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఆరోపణలు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి. దీంతో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఎమ్మెల్యే రేవూరి చేసిన ఆరోపణలపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సైతం అంతే ఘాటుగా స్పందించారు. ఇటీవల దామెరలో జరిగిన బీఆర్ఎస్ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వయసు పెరగడంతో రేవూరి ప్రకాష్ రెడ్డికి మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు పరకాల రాజకీయాల్లో మరింత చిచ్చు పెట్టాయి. పోచంపల్లి చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలపై పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ఎమ్మెల్సీ దిష్టిబొమ్మలను కాంగ్రెస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. ఒక ప్రజాప్రతినిధిపై ఇలాంటి అసభ్యకర, అనుచిత వ్యాఖ్యలు చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. ఎమ్మెల్సీ వెంటనే రేవూరి ప్రకాష్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని, లేకపోతే నియోజకవర్గంలో తిరగనిచ్చేది లేదంటూ కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. సాధారణంగా ఎన్నికల సమయంలో కనిపించే ఇలాంటి ఘర్షణాత్మక, ఉద్రిక్త వాతావరణం 2 ఏళ్లకు ముందే కనిపించడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఒకవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేగా రేవూరి ప్రకాష్ రెడ్డి అభివృద్ధి, పాలనా అంశాలను ప్రస్తావిస్తూ ప్రతిపక్షంపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ తన పార్టీ శ్రేణులను సమీకరిస్తూ క్యాడర్లో జోష్ నింపేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. భవిష్యత్తు రాజకీయ సమీకరణాలు, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇరు పార్టీల అగ్రనేతలు ఇప్పటి నుంచే తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ క్యాడర్ పరస్పరం బల ప్రదర్శనకు దిగుతున్నాయి. నేతల మధ్య మొదలైన ఈ మాటల యుద్ధం రానున్న రోజుల్లో మరెన్ని మలుపులు తిరుగుతాయోనన్న ఉత్కంఠ స్థానికుల్లో వ్యక్తమవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.